హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ పినాటా కేక్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చాక్లెట్ని పీసెస్లా కట్ చేసుకొని డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసుకొని కోకా పౌడర్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ని పినాటా కేక్ మౌల్డ్స్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసి దాంట్లో ఈ చాక్లెట్ మిక్స్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎడ్జెస్ థిక్గా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఎడ్జెస్లోనే బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి సెకండ్ కోటింగ్ ఆఫ్ చాక్లెట్ని మళ్ళీ అప్లై చేయండి. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసి చాక్లెట్ని మౌల్డ్లో నుంచి జాగ్రత్తగా బయటికి తీయండి. ఇప్పుడు పినాటా కేక్లో మీకు కావాల్సిన ఫిల్లింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే మా బాబు బర్త్డే కాబట్టి నేను ఇవాళ దీంట్లో చాక్లెట్స్, జెమ్స్ అన్ని వారికి ఇష్టమైన ఫీలింగ్స్ అన్ని పెట్టేస్తున్నాము. మేమైతే బాబు బర్త్డే డెకరేషన్లో బిజీ అయిపోయామండి. ఇక్కడ మా చెల్లి వాళ్ళే కేక్ రెడీ చేసేస్తున్నారు. వాడికైతే బాగా నచ్చేసిందండి ఈ కేక్ ఇలా రెడీ అయిపోయాక పైన చాకో చిప్స్ అండ్ స్ప్రింక్లర్స్ తోటి లైట్గా డెకరేషన్ చేసేసామండి. చూడండి వన్ ఫైనల్ లుక్ అండ్ మా వాడి ఎక్స్ప్రెషన్స్. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు ఆ కేక్. వాడి ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.